వచ్చిన కారణం డిఎస్సిపై దగా ఆ యొక్క ప్రోగ్రాన్ని మనం వారి యొక్క నిరసనలను తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. మన రాష్ట్ర అధినాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం, అదేవిధంగా కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దగా డిఎస్సి, ఇది మెగా డిఎస్సి కాదండి, ఇది దగా డిఎస్సి. ఈ డిఎస్సిలో ఎంతో మంది విద్యార్థులు, ఎంతో మంది వారి యొక్క ఉద్యోగాలను కోల్పోయారు. కారణం ఏంటంటే వారి దగ్గర మా ఎమ్మెల్యే గారు అప్పుడు ముసలూరు నుంచి మధురపాడు వరకు రోడ్డు విస్తరణ పనులు అప్పుడు జరిగినాయి. మీకు గుర్తుందో లేదో కానీ మాకైతే గుర్తుంది. ఇవి కళ్ళున్న ప్రతి ఒక్కరికి తెలుసు, చెవులున్న ప్రతి ఒక్కరు వినుంటారు కూడా. కానీ పాపం మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయలేము. అదేవిధంగా ఇందాక చెప్పాను, కావలి పట్టణంలో 28 సచివాలయాలు మొత్తం మన కావలి టౌన్లో, అదేవిధంగా రూరల్లో 16 సచివాలయాలు, అదేవిధంగా బిట్రగుంటలో 16 సచివాలయాలు, అల్లూరులో 13 సచివాలయాలు, నగరత్తులో 12 సచివాలయాలు ఉన్నాయి. ఈ యొక్క సచివాలయాన్ని నిర్మించింది ఎవరా? ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? పైన జగన్మోహన్ రెడ్డి. ఈ కావలి నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని నేను తెలియజేస్తున్నాను. 28 సచివాలయం మన కావలి టౌన్లో ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పిన మీరు కావాలంటే లెక్కేసుకోండి, కావాలంటే వెళ్ళి చూడండి. అందులో పనిచేస్తున్న వెల్ఫేర్ సెక్రటరీ కావచ్చు, అడ్మిన్ సెక్రటరీ కావచ్చు, ఎమ్యూనిటీ సెక్రటరీ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, సచివాలయ ఉద్యోగులు 500 మంది పైగానే ఉద్యోగం పొందిన వారు ఉన్నారు. దీనిలో డబ్బు ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క 85 సచివాలయాల్లో 1000 మందికి పైగా వాలంటీర్లు పనిచేసి వారు నెలకి గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు అది పోగొట్టుకొని వాలంటీర్లు పట్టును పెట్టావు. వాలంటీర్లు పట్టబెట్టి ఈరోజు నువ్వు నీ కూటమి ఆనందంగా ఉందేమో అనుకున్నావు. నేను వాలంటీర్ మిత్రులకు నేను ఒకటే చెప్తున్నాను, మనల్ని పట్టుబుట్టి మనల్ని మోసం చేసిన ఈ వ్యక్తికి గుణపాఠం చెప్పే రోజు ఉంది. ఆ రోజు వాలంటీర్లు గుణపాఠం చెప్తే ఏ విధంగా ఉంటుందో మనం నిరూపించాల్సిన ఆ పని ఉందని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి పట్టణానికి ఏం చేశారు? ఇందా చెప్పాను, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి పట్టణానికి ఏం చేశారంటే విద్య వైద్యం అందించారు. లేదో మీరు కావాలని చూసుకోండి. విద్య 2019కి ముందు మన యొక్క మున్సిపాలిటీ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు, మాకు ఆల్రెడీ తెలుసు, మీకు తెలుసో లేదో తెలుసుకోండి. 2019 తర్వాత 2024 ఈ మధ్య కాలంలో ఈ యొక్క మున్సిపాలిటీ ప్రతి ఒక్క స్కూల్ ని రీమోడల్ చేయడం జరిగింది. అంతేకాదు లెటిన్స్, బాత్రూమ్స్ కట్టించి వాటిని మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా చక్కగా చేయడం. వెల్ఫేర్ సెక్రటరీ ప్రతిరోజు వెళ్ళి వాటిని చెక్ చేసి అవి శుభ్రంగా ఉన్నాయా లేవా చూసి ఫోటోలు పెట్టాల్సిన బాధ్యతను వాళ్ళకి అప్పగించారు. అదేవిధంగా ఫుడ్ మెయింటెనెన్స్ విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని మంచి ఫుడ్ని అందించిన ఘనత అక్కడ మన అధినాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది. ఆయన ఆదేశానుసారం ప్రతి ఒక్క స్కూల్కి వాళ్ళు వెళ్ళి చెక్ చేసి వాళ్ళని ఆ ఫుడ్ బాగుందా లేదా అని చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక యూనిఫామ్, ఒక బెల్ట్, ఒక షూ వేసి గవర్నమెంట్ స్కూల్కి విద్యార్థి వెళ్ళిన ఘనత ఒక వైసీపీ గవర్నమెంట్ లో మాత్రమే జరిగిందని నేను చెప్తున్నాను. అంతకుముందు మేము కూడా చదువున్నామండి, గవర్నమెంట్ స్కూల్లో మేము చదువున్నాం. ఏమీ లేదు, చినిగిపోయిన యూనిఫామ్ వేసుకునే వాళ్ళని, చినిగిపోయిన బ్యాగ్ పెట్టుకొని స్కూల్కి పోయేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్ విద్యార్థిని చక్కగా తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు వచ్చారు, మళ్ళా సీన్ రివర్స్ అయిపోయింది. ఏంటంటే మళ్ళా గవర్నమెంట్ స్కూల్లో మళ్ళా ఫుడ్ బాగాలేని పరిస్థితులు, ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పిల్లకాయలు చెప్తున్నాడు, అదో అన్నం మీకు బాగుందంటే అప్పుడు బాగుంది అనుకో, ఇప్పుడు బాగలేదు, బాగుంటం లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా తర్వాత
మన కావలికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు? ఈరోజు మా వైకుంఠపురంలో చూసినట్లయితే అర్బన్ హెల్త్ సెంటర్ ఉందండి. అర్బన్ హెల్త్ సెంటర్ గారు కట్టించిన ఘనత మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవారు వారి యొక్క ఆరోగ్యాన్ని, అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ రాలేని పరిస్థితుల్లో ఆ సరౌండ్లో ఉండే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆ హెల్త్ అర్బన్ సెంటర్కి ఈరోజు ఎక్కువ శాతం వైకుంఠపురంలో ఉండే హెల్త్ అర్బన్ సెంటర్ను ఉపయోగిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? టీడీపీ నాయకులే, టీడీపీ కార్యకర్తలు దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి చాలా బాగా వచ్చింది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మా మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని. ఎందుకంటే మేము అక్కడ నుండి చూస్తుంటాం, అక్కడ పోతున్న ప్రతి ఒక్కరూ వాళ్ళే అట్లాగే చూపించుకొని అక్కడికి వెళ్ళి మందులు తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బెంగళరావు నగర్లో హెల్త్ అర్బన్ సెంటర్ స్థాపించడం జరిగింది. పుల్లారెడ్డి నగర్లో కూడా ఒక హెల్త్ అర్బన్ సెంటర్ స్థాపించడం జరిగింది. ఇవన్నీ చేసింది ఎవరయ్యా? మీరేనా? చెప్పండి. ఇవి చేసింది మా శాసనసభ్యులు కాదా? మా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాదా? చెప్పండి ఒకసారి. అదేవిధంగా జువ్వలదిన్ని ఫిషింగ్ హార్బర్ తెచ్చింది ఎవరు? అదే ఎవరి పీరియడ్లో జరిగిందో మీకు తెలుసు. దానిని ఎంతగానో కష్టపడి మా శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జువ్వలదిన్ని ఫిషింగ్ హార్బర్ తేవడం జరిగింది. ఈరోజు దాన్ని ఓపెనింగ్ కూడా వర్చువల్గా మన సీఎం, అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చి హంగామాగా షో చేయటం మాత్రమే మీరు జరిగింది. అంతేగాని అవన్నీ చేసింది ఎవరు? మా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కాదా? ఇది అభివృద్ధి కాదా? కావలి నియోజకవర్గంలో 2700 కోట్లతో సంక్షేమ అభివృద్ధిని చేసిన ఘనత మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కాదా? ఇది కల్పించట్లేదా? చూసుకోండి, కావాలంటే చూసుకోండి, లెక్క పెట్టుకోండి. 2700 కోట్లతో సంక్షేమ అభివృద్ధిని చేసిన ఘనత ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి గారికే దక్కుతుంది, చరిత్రలో నిలిచిపోతుంది కూడా. మీ వల్ల కాదు. నా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన పనులు చేసుకునేసి మీరు అందరితో కూర్చోవటం వరకే కానీ కొత్త పనులు తేలేరు, కొత్త పనులు చేయలేరు. ఎందుకంటే మీ అధినాయకుడే చెప్తున్నాడు, చేయాలని చాలా ఉత్సాహం ఉంది. గల్లాపేటలో డబ్బులు లేవంట. గల్లాపేటలో వచ్చిన డబ్బులు అమరావతిలో నీళ్లు పోవటానికే సరిపోతుంది. అంతేగాని ఆ డబ్బులు పెట్టి పథకాలు ఇచ్చేదానికి కుదరట్లేదు. ఎందుకంటే నీళ్లు తోడేదానికే కోట్లు ఖర్చు అవుతుంది. ఆ అమరావతి అయ్యేది లేదు, గల్లాపేటలో డబ్బులు ఉండేది లేదు. అది మనందరికీ తెలిసిందే, వాళ్ళకు కూడా తెలిసింది నగ్న సత్యమే. కాకపోతే ఏం చేస్తాం, వాళ్ళు అట్టున్నారు కాబట్టి కాన్సెప్ట్ అవ్వాల్సిందే. అట్లాగే ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్ చూసాం. 2019లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఉందో కావలి ప్రజలకు అందరికీ తెలుసు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఆశ్చర్యపోయే రీతిలో ఈరోజు కావలి హాస్పిటల్ ఎట్లా ఉందో, వేరే హాస్పిటల్ మనందరం చూస్తున్నాము అని చేసిన ఘనత ఎవరు చేశారు? ఆ హాస్పిటల్ని రీమోడల్ చేసి అంతగా అభివృద్ధి చేసింది ఎవరి టైంలో? ఎవరు? మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కాదా? ఇది అభివృద్ధి కాదా? ఇది కంటికి జ్ఞాపట్లేదా? చెప్పాలి. అభివృద్ధి అంటే ఆ షో చేసి ఫోటోలు తీసుకొని టెంకాయలు పెట్టుకొని హంగామా టపాసులు పెంచుకొని ఇది కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ప్రజలకు అవసరమైన దాన్ని మాత్రమే అభివృద్ధి అంటారు. ప్రజలకి అవసరమైన దాన్ని చేసేవాడిని అభివృద్ధి అంటారు. కానీ నీకు డబ్బు కోసమో నీ కాడ ఉండే మెటీరియల్ అమ్ముకోవడానికి నీ మెటీరియల్తో నువ్వు పని చేస్తున్నావు. తెలుసా? ఏందో తెలుసు, మాకు తెలుసు. ఏంటంటే నా దగ్గర మెటీరియల్ ఉంది, అది వేస్ట్ గా పోకుండా దాన్ని ఎట్టగట్ట ఉపయోగిస్తే నాకు డబ్బు వస్తుంది, ఆడ పని జరుగుతుంది. తెచ్చిన పని ఎవరు తెచ్చిన పని చేస్తున్నారో? మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చిన పనులు ఈ రోజు మీరు క్యాష్ చేసుకుంటున్నారు. అంతేగాని మరొకటి కాదు. అదో గ్యారేజ్ ఇప్పుడు మేము చూసామండి, మీరు అందరూ కూడా చూడవచ్చు. ట్రిప్పర్లతో లోడు మీరు మా వైకుంఠపురం వచ్చారంటే కావలి చెరువులో నిండా 2-3 కొక్లేర్లు, 5-6 టిప్పర్లు ప్రతి నిత్యం ఉంటాయి. హ్యాపీగా చూడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్క కావలి చెరువే కాదండి,
చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువు పరిస్థితి కూడా, ప్రతి చరిత్ర కూడా ఇదే. ఎందుకంటే టిప్పర్ల మట్టిలోని తీసుకెళ్ళిపోతున్నారు, అమ్ముకుంటున్నారు, భయంకరంగా క్యాచ్ చేస్తున్నారు. ఈ ఘనత మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అంది. ఈ మట్టిని ఈ టిప్పర్ల తోడుకోబోయే ఘనత మాత్రం కూటమి ప్రభుత్వానికి మేము ఇస్తున్నాము. అదే విధంగా ఈరోజు మనం ఇంతకుముందు జగనన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ కావచ్చు, ఒక బాగలేకపోవచ్చు, వెంటనే ఉండింది. మొన్న పెద్దపల్లి రోడ్లో మాకు తెలిసిన వ్యక్తికి ఒకడికి దెబ్బ తగిలితే 108 ఫోన్ చేస్తే 108 ఏమేమో చెప్తున్నాడు. ఆడాడ గల్లెక్కలో ఉందంటాడు, ఏవాడుందంటాడు. నేను చెప్పాను 108 త్వరగా వచ్చి ఇతను తీసుకోపోవడానికి ఇది జగనన్న గవర్నమెంట్ కాదయ్యా, ఈ గవర్నమెంట్ వేరు, కాబట్టి ఆటోలో తీసుకెళ్తే సేఫ్ అవుతాడు, 108 నమ్ముకుంటే పైకి పోతాడని చెప్పాను. ఎందుకంటే ఈరోజు ఆ 108 ఇక్కడికి రాలేని పరిస్థితి. ఎందుకంటే లేవు, తీసేశాడు. ఏంటి పేద ప్రజలకు నేను ఎందుకు సాయం చేయాలి? ఉన్నోళ్ళని ఇంకొకరు పైకి లేపాలే కానీ పేదవాళ్ళని ఇంకొకరు కిందకి దొక్కాలనే ఉద్దేశం ఈ గవర్నమెంట్ అని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మఒడి రూపుదిద్దుకుంది. ఇది పుట్టింది అమ్మఒడిగా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది రూపుదిద్దింది అమ్మఒడిగా, కానీ తర్వాత పేరు మార్చింది తల్లికి వందనంగా. అంతేగాని ఇదేం కొత్త పథకమేం కాదు. ఈ తల్లికి వందన పెట్టాడు. ప్రతి ఒక్కరు మీరు ఇద్దరిని కంటే 30,000, నలుగురిని కంటే 60,000 ఇస్తానన్నాడు. ఓకే, బాగానే ఉంది. ప్రతి వారికి 15,000 లెక్కన ఇస్తానని చెప్పాడు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి తల్లికి నేను 15,000 లెక్కన అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. దానిలో 13,000 లెక్కన ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో వేయడం జరిగింది. 2,000 ఆపారు. దానికి చిన్నబాబు లోకేష్ గారు ఏమన్నారో తెలుసా? 13,000 తల్లికి వేశారు, 2,000 ఎత్తేశారు. ఎత్తేయలేదండి 2,000. ఆ 2,000 ఏం చేశారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా వివరించి చెప్పాడు. ఈ 2,000 ఈ స్కూళ్ళకి మెయింటెనెన్స్ కింద ఉంటుంది. అప్పుడు మీరే దీనికి అధికారులుగా ఉంటారు. ప్రతి తల్లి ప్రతి తండ్రి దానికి అధికారం. అంటే మనం కూడా ఆ స్కూలు దాన్ని శుభ్రం చేయడంలో మన వంతు బాధ్యత కూడా ఉన్నప్పుడు మనం దాని మీద కేర్ తీసుకున్న ఉద్దేశంతో ఆ 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కింద ఇవ్వడం జరిగింది. ఈరోజు నువ్వు కూడా 2,000 కట్ చేసావు. ఏ మెయింటెనెన్స్కి ఇచ్చావు? ఆ 2,000 ఏ మెయింటెనెన్స్ కింద ఇచ్చి 13,000 వేస్తున్నావు నువ్వు చెప్పొచ్చు. అదేవిధంగా నువ్వు చెప్పావు మేము ఆశపడ్డాం 13,000 లెక్కన పడతాయని. ఓకే, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలా. నేనే చెప్తున్నా, ఒకరి అవసరం లేదు. నాకు మెసేజ్ వచ్చింది అమ్మఒడి డబ్బు పడ్డట్టు. మెసేజ్ రాగానే అంటే నేను మామూలు మెసేజ్ వచ్చింది, ఓపెన్ చేసి చూశాను. డబ్బులు క్రెడిట్ అయినా నా అకౌంట్లో 5,200 రూపాయలు క్రెడిట్ అయినాయి. నేను ఎవరన్నా వేసారేమో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే త్రూఅవుట్ గవర్నమెంట్ అని ఉంది. ఇదేదో అమ్మఒడి పడ్డ డబ్బులని నేను అనుకున్నాను. కానీ 13,000 పడాలి కదా. మా ఇద్దరు కూతుర్లకి చెరొక 5,200 పడ్డాయి. కానీ 13,000 లెక్కన పడాలి. ఇదేంటి 5,200 లెక్కన పడిందని నారా లోకేష్ గారు అది వస్తుందని చెప్పాడు. సరే, దీని యొక్క స్టేటస్ తెలుసుకుందామని నేను దాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత దాని ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా? మీకు కూడా చూపిస్తాను. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది తల్లికి వందనం స్కీమ్. శాంక్షన్ అమౌంట్ 13,000. థ్యాంక్ యూ, బాగుంది. దాని కింద ఉందండి. దీంట్లో ఏంటో తెలుసా? స్టేట్ షేరు 5,200 అంట, సెంట్రల్ షేరు 7,800. ఇదేంటో నాకు అర్థం కాల. స్టేట్ ఏమో 5,200 ఇచ్చింది, సెంట్రల్ 7,800 ఇస్తుందంట. కావాలంటే అందరూ చూసుకోవచ్చు. నేనేం అబద్ధం చెప్పట్లేదండి. ఇదో చూడండి, ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు. ఇక్కడి నుంచి ఇక నాకు రూపాయి కూడా పడింది లేదు. కావాలంటే నా పాస్బుక్ తెచ్చిస్తాను, బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేనేమన్నా అబద్ధం చెప్తున్నానంటే. ఎందుకంటే ఇంతటితోటి ఇంకా సర్దుకోవట్లేదు నాకు తెలుసు. ఎందుకంటే ఇంకా తర్వాత ఏముండదు అనేది నాకు తెలుసు. కానీ చాలా మంది అమాయకులు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ తక్కువ డబ్బులు పడ్డారు సచివాలయాలకు వెళ్తున్నారు. అయ్యా, మాకు తక్కువ డబ్బులు పడ్డాయి, ఏంటి పరిస్థితి అంటే ఏ ప్రాబ్లం లేదు, ప్రాసెస్లో ఉంది, పడిపోతాయి. ప్రాసెస్ కాదు, ఇది పరిస్థితి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావాలా మిగతా డబ్బులు ఇవ్వాలంటే. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది, దాన్ని మిగతా వాళ్ళని మేము కూడా ఇస్తామని ఈయన మీద ప్రకటించారు. మళ్ళీ ఈయనకు తోడు ఉన్నారు చాలా మంది, వాళ్ళు ప్రకటించారు. ఏరి వాళ్ళంతా ఇప్పుడు మాకు న్యాయం చేస్తారు. ఏం న్యాయం చేస్తారు?
మాకు న్యాయం చేయండి. ఈ విధంగా నాకు తెలుసు కాబట్టి దీన్ని తెలుసుకొని నేను దీని మీద ఆశలు వదిలేసుకున్నా. ఎందుకంటే ఇంకా రావు. లాస్ట్ ఇయర్ కూడా 6,000 7,000 పడ్డాయి, అంతటితో సమాప్తం. ఇంకా రూపాయి కూడా పడిన దాఖలు అయితే లేదు. అట్లాగే ఈసారి కూడా 5,000 రూపాయలతో సర్దుకోవడమే. పిల్లగాయలు కూడా అర్థమైపోయిందండి. నేను చెప్పాను, నా పిల్లలే అన్నారు కదా, ఇంతటితో మనకి ఎక్కువ. ఈయనేం జగన్ అన్న కాదు, మనకి చెప్పినట్టు ఆయన ఆ మాత్రం వేశాడంటే గ్రేటే. ఎందుకంటే చెప్పింది చేయడు కదా అని పిల్లలకు కూడా తెలిసిపోయింది. అందరితోటి మనకు చాలని పిల్లకాయలు కూడా నిర్ణయించుకున్నారు. ఆశ పట్టాల పిల్లలు కూడా. మామూలుగా డబ్బులంటే పిల్లలకు ఆశ. 13,000 రూపాయలు వస్తున్నాయంటే ఎవరికైనా ఆశ, కానీ ఆశ లేదు. ఎందుకంటే ఆశ వదిలేసుకోవటమే. కౌంటర్ వేయదలుచుకున్న వాళ్ళు నిజాలతో కౌంటర్ వేస్తే హ్యాపీ. అంతేగాని మీరు అక్కడ మెహర్బానీ కోసం కౌంటర్లు అయితే వేస్ట్. మీరు వేసుకున్న అరెంట్కే ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను చెప్పింది ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో మీకు నేను చెప్తున్నాను. అదేవిధంగా మరొక మాట, మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి తెగ వాగుతున్నారు మీడియా వాళ్ళు. అంటే సోషల్ మీడియా వాళ్ళు తెగ వాగుతున్నారు. ఎందుకంటే ఇది ఎంత మెహర్బానీ కోసం. అక్కడ ఆ వాట్సాప్ లో వాళ్ళు పెట్టే మెసేజ్ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంటది. అంటే అవతల వ్యక్తిని ఎంతగా మీరు అంతగా లేస్తారనేది వాళ్ళు పెట్టే అర్థమవుతుంది. మనం పెట్టిన అభివృద్ధి మెసేజ్ కూడా రిటర్న్ పెట్టరు. అయ్యా మీ ఎమ్మెల్యే ఏమే కాదు, మీ గవర్నమెంట్ ఏం చేసింది, మీ ఎమ్మెల్యే ఏం చేశారని మనం పెడితే అవి పెట్టరు. ఆ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారని నేను మొన్న వాట్సాప్ లో పెట్టా. దానికి ఒక్కటి రిటర్న్ ఇది కుమార్ రెడ్డి చేయలేదు, మా నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే గారు చేశారని ఎవరైనా కౌంటర్ చేయొచ్చు కదా. ఎవరు ఇవ్వాలి, దాన్ని వదిలేస్తారు. దాన్ని వదిలేసి భూమి పూజకి టెంక పెట్టాం, భూమి పూజకి కర్పూర వెలిగించాము, భూమి పూజకి టపాసులు ఇచ్చాము. ఈ మీరు పెట్టేది. అంతేగాని వాటికి కౌంటర్ వేయండి. మీరు మేము చేయలేదని మీరు నిరూపించండి. మా శాసనసభ్యులు చేయలేదని మీరు నిరూపించగలరా నేను చెప్పిన ఇప్పుడు వరకు. అదేవిధంగా 2019లో ఎన్ని పెన్షన్లు నీ కావాలి పట్టణంలో, 2019 నుంచి 24 మధ్యలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, 2024 తర్వాత ఎన్ని పెన్షన్లు ఉన్నాయో ఒకసారి మీరే గూగుల్ కొట్టి చూసుకోండి. 2019 నుంచి 2024 మధ్యలో మా శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ అప్పుడు ఎన్ని పెన్షన్లు కావాలేదు నియోజకవర్గానికి శాంక్షన్ అయినాయో మీరు చూడొచ్చు. మీ గవర్నమెంట్ వచ్చి ఈ 2.5 సంవత్సరంలో ఎన్ని పెన్షన్లు ఇచ్చారో కొద్దిగా చెప్తే మేము తెలుసుకుంటాం. నాకు తెలిసి 0, మీకు తెలిసి ఏమన్నా ఉంటే చెప్పండి. నాకు తెలిసి చాలా పెన్షన్లు మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చాయండి. కాలం కరోనా టైంలో కూడా పథకాలు ఇచ్చిన ఘన టైంలో కూడా ధైర్యంగా ప్రతి ఓటు తిరిగి ప్రతి ప్రజలకి కూరగాయలు కానీ వారి అవసరానికి నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కరిని గమనించి అన్నం వండుకోలేనికి వాళ్ళందరికీ కూడా అన్నం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యే గారు అప్పుడు మా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంత సేవ చేశారో మీకు దిగా మీరు చూసుంటారు. అంత కరోనా కాలంలో కూడా అన్ని పథకాలను విడుదల చేసి సంక్షేమ అభివృద్ధిని అందించిన ఘనత ఏదైనా ఉందంటే ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మెసేజ్లు పెడతారు, వ్యక్తిగతంగా కూడా చూపిస్తున్నారు. వ్యక్తిగతంగా మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఆయన దగ్గర మేము చూస్తున్నాము. చెయ్యేసి పలకరించే అభిమానం ఎవరిదో చెయ్యి చేసి తరిమేసే మీరే అర్థం చేసుకోండి. చెయ్యేసి పలకరించే అభిమానం ఎవరి దగ్గర గమనించాలి. దగ్గరకు వస్తే చెయ్యాడపడే ఆ భయం ఊరుకుందో మీకే తెలుసు. ఇది కావలి పెట్టిన ప్రజలందరికీ కూడా తెలుసు. నిజాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం. మీరు చేయండి, మేము కౌంటర్ ఇస్తాం. నిజాన్ని సోషల్ పోస్ట్ చేస్తున్నాం. అంతేగాని ఏమి చేయలేక ఏమి చెందలేక ఏదో ఒక బూతు పెడటం సమంజసం కాదు. మీరు కౌంటర్ ఇవ్వండి, మీరు ఈ పని చేయలేదని చెప్పండి. ఆ పని మేము చేసామా చేయలేదనేది మాత్రం మేము చేస్తాం. అంతేగాని మేము ఇంత చేసామని మేము చెప్పినప్పుడు మీరు దానికి బూతులతో సమాధానం చెప్పటం సమంజసం అనేది కాదని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన
అంటే మాకు బూతులు మాట్లాడటం అందరికీ వచ్చు, ప్రజలందరికీ బూతులు మాట్లాడటం వచ్చు. బూతులు మాట్లాడినోడు ఎవడు లేడు. కానీ మాకు సంస్కారం అనేది ఒకటి ఉంది. మా పార్టీకి ఒక సంస్కారం ఉంది కాబట్టి మేము డిగ్నిఫైడ్ గానే వ్యవహరిస్తాం, కానీ అల్లరి చిల్లరగా వ్యవహరించి